హాయ్ అండి. ఈరోజు మనం చిల్లీ చికెన్ చేసుకుందాం. స్పైసీగా, జ్యూసీగా, టేస్టీగా ఉండిద్ది. ఎలా చేయాలో చూద్దాం. బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి కొంచెమే వాటర్ పోసి ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇది 3 అవర్స్ కానీ 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ మీ ఇష్టం. ఎంత మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత స్మూత్ అయిపోయిద్ది మనకి ముక్క. నేను ఒక పూట పెట్టేశానండి. ఉదయాన్నే తెప్పించాను. ఒక 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సాయంత్రం వేసానన్నమాట. న్యూ ఇయర్ రోజు సాయంత్రం పెట్టాను. ఇందులో కార్న్‌ఫ్లోరు, కొంచెం మైదా, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా ముక్కలకి పట్టించండి. పట్టించుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. ఇంకెక్కువ ఉంచాల్సిన పని లేదు, వేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం కలిపేటప్పుడే మనకు అర్థమైద్ది ముక్క స్మూత్గా ఉండిద్ది. ఇంకా బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ చూసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత ఆయిల్ పోసుకోండి. నాకు ఎక్కువ మోతాదులో ఉంది కాబట్టి ఈ ఆయిల్ పోసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి, అతుక్కోకుండా ఒక్కొక్కటి. మళ్ళీ ముద్దలాగా అయిపోయిద్ది కదా. చక్కగా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే దేనికి దానికి పీస్ విడివిడిగా ఉండిద్ది. హైలో పెట్టుకోకండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా ఉడికిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మనకి హోటల్లో చేస్తారు కదా, అలా వచ్చింది. ఎక్కువగా ఎర్రగా కావాల్సిన పని లేదు, కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోయిద్ది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఆ ఉప్పు అంతా ముక్కకు పట్టేసి ఎక్కువగా ఉడకాల్సిన పని కూడా లేదు. ఎప్పుడు కర్రీలాగా, ఫ్రైలాగా అవి ఎప్పుడు తింటూనే ఉంటాం కాబట్టి పిల్లలకి ఇలా చేస్తే బాగా ఇష్టంగా తింటారు. నేను ఇలా ఫ్రై చేసి పక్కన తీసేసినయే పిల్లలు తీసుకొని తింటున్నారండి. మెత్తగా బాగానే ఉంది. చక్కగా చూడండి, మెత్తగా వచ్చేసింది చికెను. మనకేంటంటే ఈ బోన్లెస్ చికెను విడిగా మనం కర్రీలాగా వండుకుంటే పీసులుగా వస్తుంది కదా, అట్లా కాకుండా జ్యూసీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమైద్ది. ఇదిగోండి, చక్కగా మెత్తగా ఉండిద్ది చికెన్ ముక్క. ఉప్పు, కారం ఇవన్నీ మనం వేసేసాం కాబట్టి బాగానే ఉండిద్ది. మనకు మంచూరియా టైప్లో ఇంచుమించు మంచూరియా ఎలా చేసుకుంటామో ఇంకా అలాగే, కాకపోతే చిల్లీ చికెన్ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, స్పైసీగా ఉండిద్ది. ఎక్కువగా కాలకుండా ఉంటే బాగుంది, మరీ ఎర్రగా వచ్చేలాగా ఉంచకండి. ఇందులో నేను పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కోసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్నుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి వేసి ఈ పచ్చిమిరకాయలే మెయిన్, మనకి స్పైసీ కావాలి కదా చికెన్కి. కొంచెమే ఆయిల్ పోసుకోండి దీనికి. ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. వేసుకొని హైలో పెట్టుకోండి ఫ్లేము. హైలో పెట్టుకొని మనం వేపుకుంటూ ఉంటే హాఫ్ వేగితే చాలు. ఎక్కువగా మనకి కర్రీలో వేగినట్టు వేగాల్సిన పని లేదు. అవి కూడా కొంచెం హాఫ్ వేగాలి. అటు పక్కన మళ్ళీ ఇంకా కొంచెం చిన్నగా మగ్గనియాలి కదా చికెన్ని. పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ సగం సగం కర్ర అనాలన్నమాట చికెన్తో పాటు. అవి కూడా కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్కి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే కరివేపాకు కొంతమంది వేయరు కదా చికెన్లో, చూసుకొని వేసుకోండి. ఇంకొంచెం వేద్దాం, ఇవి ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. ఇది మా ఫ్యామిలీ మొత్తానికండి, అందుకే ఎంత చేశాను. కొంచెం తలకు కొంచెం వస్తుంది కదా. ఆయిల్ మళ్ళీ అటు సైడ్ వేస్ట్ అయిపోతుంది కదా, అదే యూస్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ చూసుకొని పోసుకోండి.
ఇదిగోండి, ఇది వాటర్లో కొంచెం ఒక బౌల్ తీసుకొని అందులో సేమ్ ఇందాక మనం వేసినట్లే కార్న్ఫ్లోరు, మైదా వేయబాకండి, దీనికి కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, మసాలా వేసి కలిపేసుకోవచ్చు. కలిపి వాటర్ని ఆ చికెన్ ముక్కలు వేసిన తర్వాత మగ్గిన తర్వాత వేస్తాను. హడావిడిగా చేస్తున్నా కదా, మళ్ళీ లేట్ అయిపోయింది, పిల్లలు పడుకుంటారు. సాయంత్రం పూట పెట్టాను. వేయంగానే హైలో పెట్టేసేసుకొని కలుపుకుంటూ ఉండండి. ఆల్రెడీ అవి మగ్గిపోయినాయి, ముక్కలు మెత్తగానే బాగున్నాయి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, క్యాప్సికమ్ ఫ్లేవర్ పట్టడానికే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువసేపు మళ్ళీ వేగనీయకూడదు, గట్టి పడిపోయింది ముక్క, స్మూత్గా ఉండదు. ఇట్లా కొంచెం సేపే వేగనిచ్చుకొని హైలో పెట్టేసుకొని చేసుకోండి. వీడియోకి మటుకి లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, కొంచెం లైక్ కొట్టండి. ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోయిద్ది. ఇదిగోండి, ఈ వాటర్ని పోసేస్తున్నాను. ఇంకా చక్కగా తిప్పేసేసుకొని సాస్ పెడదాం. సాస్ పిల్లలకు కదా, సాసు కొంతమంది చిల్లీ సాసు, సోయా సాసు అవి కూడా పోసుకుంటారు. నా దగ్గర అవేమీ లేవు, టమాటో సాస్ ఒక్కటే ఉంది, ఇంకా అదే వేసాను. అయినా టేస్ట్ బాగుంది. ఇలా చక్కగా కలిపేసేసుకొని ఇంకా పెట్టేసుకోవటమే. లేపేసి దాంతో ఇల్లు అయితే కట్టేసుకున్నారు అనమాట మన లిల్లీ పుతులు. నెక్స్ట్ చూడండి గైస్, మనకి 3 స్నోబాల్స్ మంచు పొద్ద లెక్క తయారవుతాయి. ఇది ఎలా తయారైపోయిందో మనకి 2 మిడిగుడ్లు వేసుకున్నాం. మిలియన్ వైట్ గా ఉంటాయి కదా, దీనికి 1, 2, 3 ఇట్లా చాలా బొక్కలు ఉన్నాయి. చెప్పేలా ఉందో అండ్ నెక్స్ట్ చిట్టి మంచు ముద్దలు గమనించండి. 2, 3, 4, 5 బొక్కలు గైస్. నెక్స్ట్ ఈ సైడ్ మాత్రం బొక్కలు ఇల్లు వరకునేమో. ఈ ఫైనల్ పార్ట్ చూసామన్నమాట. ఎంత నీట్ గా నవ్వుతూ మనకి ర్యాబిట్ పళ్ళు వేస్తూ ఉన్నాడు ఈ స్నో మ్యాన్. అంట్లో బొక్కలు ముక్కో పేద బొక్క చిన్న పట్టి అట్లా చూడండి బొక్కది ఇట్టయితే ఎత్తేయన్నమాట. బేసికలీ ఇప్పుడు పెద్ద మనిషి బొక్కలన్నీ నింపాలి మనం. కష్టపడి పొట్టి ఇది యాక్చువల్లీ మనోడి బుక్ గైస్. ఇదిగోండి ఇక్కడ చెప్పరా, నువ్వు ఓవరకు తింటున్నాడు, యాక్షన్ చేయి. అయ్యా ఇప్పుడు చెప్పి ఇందాక లేదు ఆడ. చాలు 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 ఇంకా దీంతో